19వ అధ్యాయం 9 నుండి 14 వచనములలో రాయబడిన మాటను మనము వాక్యపఠన భాగంగా మనం చదువుకొని ఉన్నాం. ఇందులో రాయబడిన మాటలు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ దినము మన యొక్క అంశం పేరు ఏంటంటే, మన టైటిల్ ఏంటంటే తగ్గింపు జీవితము. ఎక్కడో మాటలు వినిపిస్తున్నాయి, దయచేసి కొంచెం డిస్టర్బ్ చేయకండి. తగ్గింపు జీవితము. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ చదివిన భాగము సుమారుగా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ బాగా పరిచయం ఉన్న వాక్యం. ఎందుకంటే సండే స్కూల్ టీచర్స్ ఎక్కువగా బైబిల్లో జరిగిన చరిత్ర మీకు పిల్లలకు తెలియజేస్తూ ఉంటారు. బాల్యం నుండే మీరు ఈ మాటలు మీకు తెలుసు, మీరు నేర్చుకున్నారు. ఇక్కడ రాయబడిన సంఘటన అంతా నేను చెప్పను, కానీ ఒక్క మాటలో నేను చెప్పి ముందుకు పోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రతి క్రైస్తవుడు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఎచ్చువాటి యందు మనసు ఉంచకుండా, స్వనీతి మీద ఆధారపడకుండా తగ్గించుకునే మనసు కలిగి ఉండాలని ప్రభు మనకు ఒక పాఠంగా మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయించి పెట్టాడు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఏది కూడా నాది కాదు అనుకోవడానికి వీలు లేదు. ప్రతిదీ కూడా ప్రియులారా, బైబిల్లో రాయబడిన ప్రతి మాటలు మనకు ఒక పాఠంగా ఉండడానికి ప్రభు రాయించి పెట్టాడు. ప్రియులారా, ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. ఏం తెలియజేస్తున్నారు? ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. ఎవరిని గురించి చెప్తున్నాడంటే యేసు ప్రభు వారు పరిచయులను గురించి చెప్తున్నాడు. తానే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను అనే మాట 18వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. లోకాసు వార్తలు వారు ఏమనుకుంటున్నారన్న, తామే నీతిమంతులమని వారు నమ్ముకుంటున్నారు. ఎవరు? పరిచయులు. మేమే నీతిమంతులమని వారంతటా వారు నమ్ముకొని ఇతరులను ఏం చేస్తున్నారు అనంటే తృణీకరిస్తున్నారు, తక్కువ సూకు చూస్తున్నారు, చిన్న సూకు చూస్తున్నారు అని ప్రభు అంటున్నాడు. 10వ వచనం, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇద్దరు వెళ్ళారు. వారిలో ఒకడు పరిచయుడు. ఆ దినాలలో, ఆ కాలంలో పరిచయుల యొక్క పెద్దరికం ఎక్కువ ఉండేది. సదుకయుల పెద్దరికం, పరిచయుల పెద్దరికం ఆ తరం వారిలో ఎక్కువగా ఉండేది. పరిచయులు ఎటువంటి వారంటే, వారి కనుక నచ్చకపోతే, వారు ఇష్టపడకపోతే గ్రామం నుండి వెలివేసేటటువంటి వ్యక్తులు. ప్రాముఖ్యంగా యేసు ప్రభువుని అంగీకరించే విషయంలో పరిచయులు బాగా తిరస్కరించినటువంటి గుంపు ఇది. సదుకయులు, పరిచయులు గుంపు. మేము రాసిందే సత్యం, మేము చెప్పిందే సత్యం అని ప్రజలకు అతలాకుతలం చేసి భయాందోళన కలిగించేటటువంటి గుంపు పరిచయుల గుంపు. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచయుడు, ఒకడు సుంకిరి అంటే సమాజంలో పాపిగా పిలువబడినటువంటి వాడు. వారి జీవితాలు కూడా పాపాలుగానే, పాప జీవితంతోనే జీవించినటువంటి వాడు. పరిచయుడు నిలబడి ఏమని ప్రార్థన చేశారంటే, దేవా, నేను శూరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను అంటూ వారు తృణీకరించి వారు అన్నారు. చూడండి, ఇతరులను తృణీకరిస్తూ నిద్రపోతున్నారు. లేవండి. ఈ సుంకరి వలనైనను ఏమంటున్నాడు? ఈ సుంకరి వలనైనను ప్రార్థన చేసేదేదో ప్రార్థన చేసి వెళ్ళిపోవచ్చు కదండి. ఇతరులను తృణీకరిస్తున్నాడు, అక్కడున్న సుంకరిని కూడా ఎత్తి చూపుతున్నాడు. ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని డాంబికంగా గొప్పగా హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. వారములకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు,
వారములకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడు పరిచయుడని దేవునికి తెలియదా? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఈ పరిచయుడు వారములకు 2 మార్లు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడని దేవుడికి తెలియదంటారా? తెలుసు అంటారా? తెలుసు. కానీ ఇలా డాంబికంగా చెప్పుకుంటున్నాడు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. హెచ్చించుకునే ప్రార్థన, గర్వించే ప్రార్థన. కొంతమంది విశ్వాసులు లేదా కొంతమంది కాపురులైనా, కొంతమంది పరిచారకులైనా, కొంతమంది విశ్వాసులైనా చిన్న పని చేస్తారు, పెద్దగా చెప్పుకుంటారు. ఏం చేస్తారండి? చిన్న పని చేస్తారు, చేసింది చిన్నదే, పెద్ద పని చేసినట్టు చెప్పుకుంటారు. అటువంటి వారిని దేవుడు మెచ్చాడు. దేవుని పనిలో లేదా దేవుని సన్నిధిలో పెద్ద కార్యాలు చేయాలి, చిన్నగా చెప్పుకోవాలి. మొన్న ఒక ఆయన కొత్తగా ఒక బైబిల్ లెక్చరర్ వచ్చారు. ఒక పాస్టర్ గారు నన్ను పరిచయం చేశారు. అంతకంటే ముందు నాకు పరిచయం చేసుకున్నాడు, నేను పరిచయం చేసుకున్నాను. నేను పాస్టర్ గారిని అంటే పలానా చర్చికి పాస్టర్ గారిని, సింపుల్. ఇంకొక ఆయన వచ్చి ఈయన పరిచయం లేదని, ఈయన పేరు రెవరెండ్ సుదర్శన్ గారు. ఆయన పలాసకు 7 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చి ఉంది, గోవిందపురం అనే ఊరిలో. ఇతడు అగాపే పలాస ఏరియాలో, సిద్ధపేట పలాస ఏరియాలో ఏరియా ఆఫీస్ కోఆర్డినేటర్గా, రీజనల్ ఆఫీస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. సుమారుగా బిషప్ జాన్ గుర్లపల్లి గారి పరిచర్యలో ఈయన కూడా పాల్భాగిస్తున్నాడు. 75 సంఘాలకు కోఆర్డినేటర్ గారండి అని పరిచయం చేశారు. అతను నాకు అడిగాడు, మీరు పాస్టర్ అని చెప్పారే తప్ప ఇదంతా చెప్పలేదండి, మీరు ఎందుకు దాసారు అన్నాడు నాతో. నేను అన్నాను, నేను దాయలేదు సార్. అన్నీ చెప్పడం నాకు మంచిగా అనిపించలేదు, అది దార్మికం లాగా ఉంటుంది కనుక ఆయన పాస్టర్ అని సింపుల్గా చెప్పాను అన్న. ప్రియులరా, చాలా మంది ఏమంటుందంటే పబ్లిసిటీ అవ్వాలను, ప్రజలు మెచ్చుకోవాలను, నాయకులు మెచ్చుకోవాలను చిన్న పని చేసి పెద్దగా చెప్పుకుంటారు. ఇలా చెప్పుకునే వారు ఎవరి గుంపుకి చెందిన వారు అంటే పరిచయుల గుంపుకు చెందిన వారు. మనం బాగా కష్టపడి చాలా పరిచర్య చేసి, ఎన్నో సేవ చేసి, ఎంతో ప్రార్థన చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమనాలో తెలుసండి? లోకా సువార్త 17వ అధ్యాయం వచనం చూడండి. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులను మేము చేయవలసినదే చేసి ఉన్నామని చెప్పుడా. నేను చేశారా పిల్లలు? యేసు ప్రభు ఏమంటున్నాడు? శిష్యులు ఏమన్నారు? 17వ అధ్యాయం 10వ వచనం లోకా సువార్తలో, మేము నిష్ప్రయోజకులమైన దాసులను. పనంతా చేసి, పరిచర్య అంతా చేసి, చేసిందంతా చేసి ముగించుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఏమనాలా? ప్రభువా, నేను నిష్ప్రయోజనమైన దాసుడను తండ్రి, ఏదో కొంచెం చేశాను అని చెప్పాలి ప్రభు దగ్గర. ఈ యొక్క పరిచయుడు చూస్తుంటే ఎలా ఉన్నాడంటే, చేసింది తక్కువ, డబ్బా కొట్టుకుంటున్నది ఎక్కువ. చాలా మంది ప్రసంగాలు కూడా అట్లనే ఉంటుంది. గంట ప్రసంగంలో 50 నిమిషాలు అంతా సొంత డబ్బాయే, సొంత డబ్బా. 10 నిమిషాలు మాత్రం అక్కడ ఒక వచనం, ఇక్కడ ఒక వచనం చూపిస్తారు. ప్రియులారా, సమయం చాలా తక్కువ ఉంది. నీ గురించి చెప్ప అవసరం లేదు. అంటే నీ గురించి వేరే వాళ్ళు చెప్పవచ్చు, కానీ నీ గురించి నీవు గంటలు చెప్పక్కర్లేదు. దేవుని వాక్యమే చెప్పాలి, దేవుడు హెచ్చింపబడాలి. ఈ పరిస్థితి చూస్తే హెచ్చించుకుంటున్నాడు, ఇతరులను తృణీకరిస్తున్నాడు, తను హెచ్చించుకుంటున్నాడు. ఇటువంటి వారిని ప్రభు మెచ్చుడు. ప్రియులారా,
ఇటువంటి వారిని ప్రభు అంగీకరించడు. ఇటువంటి వారిని ప్రభు చేర్చుకోడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఇటువంటి వారు హెచ్చించుకునే స్వభావం కలిగినటువంటి వారు ఎవరు చెందిన వారంటే పడద్రోయబడిన సాతానుకు చెందిన వారు. గనుక పిల్లల దేవుని పిల్లలముగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలముగా పరిచర్య చేసేదంతా చేసి ప్రభు దగ్గరకు వచ్చి మేము నిష్ప్రయోజనమైన దాసులము తండ్రి, ఏదో మరి మాకు అప్పచెప్పిన పరిచర్యలో కొంచెం చేశాం. దేవునికి మహిమ కలగాలి తప్ప దేవుని యొక్క మహిమను మనం దొంగలించకూడదు, మనం సొంతం చేసుకోకూడదు. ప్రభు మనల్ని మహిమపరిస్తే తప్ప, ప్రభు మనల్ని హెచ్చిస్తే తప్ప. ప్రభు మనల్ని హెచ్చించినప్పుడు మన గురించి వేరే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడతారు, మన గురించి చెప్పక్కర్లేదు. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ చూస్తే డాంబికంగా ప్రార్థన చేస్తున్నాడు, తృణీకరించుచూ ప్రార్థన చేస్తున్నాడు. పరిచర్య జీవితంలో తగ్గింపు లేదు. అయితే 12వ వచనం చదివేశాం కదా. 11వ వచనం, అయితే సుంకరి దూరముగా నిల్చుండి, సుంకరులు అనబడినటువంటి వారు ఆ దినాలలో, ఆ కాలంలో పాపులుగా పిలువబడినటువంటి వారు సమాజం దృష్టిలో. సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కరుణెత్తుటకైనను ధైర్యము చాలగా రొమ్ము కొట్టుకొలుసు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఆకాశం వైపు కరుణెత్తుటకైనను ధైర్యం చాలలేదు, రొమ్ము కొట్టుకుని పాపినైన నన్ను క్షమించు అన్నాడు. పరిచయుడేమో హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నాడు, సుంకరేమో తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశము వైపు కన్నెత్తుటకైనను ధైర్యము ఎందుకు చాలలేదు ఈ సుంకరికి? చెప్పండి ప్రియులారా, ఆకాశం వైపు కన్నెత్తుటకైనను ధైర్యం ఎందుకు చాలలేదు సుంకరికి? మీరు చెప్తేనే నా ప్రసంగం ముందుకెళ్తుంది, లేకపోతే ఇక్కడ తాగిపోతారు. మీ మీద ఆధారపడి ఉన్నది నా ప్రసంగం ఈరోజు. చెప్పండి, ఎందుకు ఆకాశం వైపు కన్నెత్తుటకైనను ధైర్యం చాలలేదు? చెప్పండి ప్రియులారా, తప్పైనా చెప్పండి, కరెక్ట్ అయినా చెప్పండి. నేను కరెక్ట్ చెప్తాను, తర్వాత కరెక్షన్ చేస్తాను. తర్వాత మళ్ళీ చదువుతున్నాను 13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కరుణెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. నా ప్రశ్న ఏంటంటే, ఆకాశం వైపు కరుణెత్తుటకైనను ధైర్యం ఎందుకు చాలలేదు అనేది నా ప్రశ్న. బైబిల్ చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు. ఎట్లా చదవాలంటే, ఎందుకు రాయబడింది, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, అక్కడున్న పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, దీని ద్వారా నేను ఏమైనా పాఠం నేర్చుకోవాలా, ఎవరి కొరకు రాయబడింది అనేది ప్రశ్నిస్తూ చదవాలి. దేవుని వాక్యం కొంత ఎచ్చట కొంత అచ్చట మీకు దొరుకుతుంది అనే మాట ఉంది. సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఎచ్చట మీకు దొరుకును. యెహోవా వాక్యం మీరు పరిశీలించి చదవండి. అవును, ఇందాక అన్నగారు అన్నారు, బైబిల్ పరిశీలిస్తున్నాడు తమ్ముడు అని. నిజమే, అన్నిటినీ నేను పరిశీలించలేదన్నా. 100 దాంట్లో నేను ఒక్క శాతం మాత్రమే పరిశీలించాను. ఇంకా 99 నేర్చుకోవాలి. 99% నేను నేర్చుకోవాలి. అందుకే వినటానికి ఎగిరి పడతాను, మాట్లాడటానికి నిదానిస్తాను. ఇంకోటి తెలుసా మీకు, ప్రసాద్ గారు ఉంటే నేను అస్సలు మాట్లాడను. నిన్న బలవంతం చేస్తేనే మాట్లాడాను. నిన్న ఒరిస్సాలో నీవు ఎలాగైనా చెప్పాలి, ఇక్కడ ఉన్నవారు సవరా భాషలో నీకు చెప్పాలి, తెలుగులో మాట్లాడవద్దు నీవు. నేను చెప్తే తెలుగు అయితే నీవు మాట్లాడనంటే, సరే పెద్ద ఆయన చెప్తున్నాడు, మరి అవిధేయత చూపొద్దని సవర భాషలో చెప్పాను. దేవుడు అద్భుతంగా మాట్లాడాడు, అందరూ కదల్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆకాశం వైపు కన్నెత్తుటకైన ధైర్యం ఎందుకు సారలేదంటే, కొంత ఎచ్చట కొంత అచ్చట మీకు దొరకనన్నాను కదా. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదవండి ప్రియులారా. యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదవండి ప్రియులారా. చదవండి, పేజీ నెంబర్ 435. నా మట్టుకు నేనే చూస్తాను. 20వ అధ్యాయం 27వ వచనం. 20వ అధ్యాయము, ఆకాశము వారి దోషము బయలుపరచును. వినండి జాగ్రత్తగా. ఎందుకు ఆకాశం వైపు కరుణెత్తుటకైనను ధైర్యం చాలలేదని అంటే,
మనం పాపం చేసినప్పుడు మన భార్య చూడకుండా ఉండొచ్చు కాక, మన భర్త చూడకుండా ఉండొచ్చు కాక, మన పిల్లలు చూడకుండా ఉండొచ్చు కాక, మన స్నేహితులు చూడకుండా ఉండొచ్చు కాక. దేవుని వాక్యము రెండాంశుల ఖడ్గం. వాక్యం చెబుతున్న నాకైనా తగులుతుంది, వాక్యం వింటుండే మీకైనా తగులుతుంది. నాకు అనేక సార్లు తగులుతుంది. ఎన్నిసార్లు తగులుతుంది అని అంటే అన్నిసార్లు తగులుతుంది. అలాంటిది డిసెంబర్ 25వ తారీఖు సాయంకాలం ఎదురైన సంఘటన మీకు మాట్లాడాలి. ఎంత పశ్చాత్తాపడ్డానో ప్రభు దగ్గర. మనం చేసే ప్రతి పాపము మనతో ఉన్న వారు తెలియకుండా ఉండొచ్చు, కానీ ఆకాశము వారి దోషమును బయలుపరచును. ఏం చేస్తుందన్నా? ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. ఏం చేస్తుంది? బయలుపరుస్తుంది. భూమి వారి మీదకి సాక్ష్యం చెప్పడానికి లేస్తుంది. నేను పాపం చేయలేదన్నట్టు వీలు లేదు అక్కడ. అందుకే కదండి ఇశ్రాయేలీలతో దేవుడు, ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఆకాశమా ఆలకించము. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, ఆకాశమా ఆలకించము, భూమి శివయుగము, నేను పిల్లలను కన్నాను, పెంచాను, పెద్దవారిగా చేశాను, కానీ నా మీద తిరగబడుతున్నారని అక్కడ సాక్ష్యాన్ని పెట్టాడు. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క సుంకిరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే సుంకరికి తెలుసు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు ఉన్నాడు. ఆకాశము నా దోషమును బయలుపరుస్తుంది, భూమి నా మీద లేస్తుందని సుంకరికి తెలుసు కనుక భయపడ్డాడు. గజగజ గజగజ వండిపోయాడు. ఎవరు? సుంకరి. ఈ సంగతి తామే నీతిమంతులమని తమ హృదయంలో ఆయన గర్వించాడు కనుక పరిశుద్ధుడు మాత్రం ఆయన భయపడకుండా హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడు. కానీ సుంకరి మాత్రం ఏమండి దూరముగా నిల్చుండి, అమ్మ వినండి, దూరముగా నిల్చుండి ధైర్యము చాలగా రొమ్ము పుట్టుకొనుచు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. ప్రతి క్రైస్తవుడు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి పిల్లరా. ప్రతి విషయంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధ ప్రార్థనలో ద్వేషం కనిపిస్తుంది, స్వార్థం కనిపిస్తుంది, అసూయ కనిపిస్తుంది, ఇతరుల పట్ల తృణీకారము కనిపిస్తుంది. కానీ సుంకరి ప్రార్థనలో తగ్గింపు కనిపిస్తుంది. ఇక్కడ చూసినప్పుడు 2 గుంపుల వారు ఉన్నారు. ఒకరేమో తగ్గించుకున్నవారు, మరొక గుంపు వారేమో హెచ్చించుకున్నవారు. ఏ గుంపులో నీవు ఉన్నావు? ఈ మధ్యాహ్న సమయంలో నీవు జ్ఞాపకం చేసుకో ప్రియమైన సహోదరి సహోదరుడా. పాపం ఒకవేళ చేస్తే అవును తప్పు చేస్తారని ప్రభు దగ్గరికి తగ్గించుకొని యేసు రక్తంతో కడగబడితే నీవు ధన్యుడు. యేసు సన్నిధిలో ఒప్పుకొని తగ్గించుకోకుండా ఉంటే నీవు అన్యుడు. ఈ పరిస్థితులు తగ్గించుకోకుండా అసూయతో కూడిన ప్రార్థన, స్వార్థంతో కూడిన ప్రార్థన, తగ్గింపు లేని ప్రార్థన, ఏమంటే ద్వేషంతో కూడిన ప్రార్థన, ఇతరులను తృణీకరించే ప్రార్థన చేశారు కనుక అతడు ప్రార్థన ప్రభు ఆలకించలేదు. సుంకరి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. ప్రభు అతని ప్రార్థన విన్నాడు. 14 వచనం చదవండి ప్రియులారా. 18, 14 త్వరగా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెబుతున్నాను. తన తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన తాను హెచ్చించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారు. పరిసయుడు హెచ్చించుకున్నాడు, తగ్గింపబడ్డాడు. సుంకరి తగ్గించుకున్నాడు, హెచ్చింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే మా దేవుని సేవకుల మీటింగ్లో ఒకటే మాట చెప్తాను. కొంతమందికి నా మాటలు నచ్చదులేండి. వారు పొగడే మాటలు కావాలి, మా ఊరికి పొగడే మాటలు కావాలి. సేవ చేయకపోయినా చేస్తున్నారు అంటే సవాసు కోఆర్డినేటర్ గారు మాకు మెచ్చుతున్నాడు అండి అంటారు. నా బోధలు ఇలాగే ఉంటాయి. నేను బదిలీ అవ్వాలి అని అంటే విశ్వాసులు అందరూ కూడా ఏమంటున్నారంటే, ఎవరైనా పంపండి కానీ సుదర్శన్ గారు మాత్రం దయచేసి పంపించగలను స్టాప్ బోర్డు పెట్టిస్తున్నారు. తీరా ఎందుకురా నేనేమైనా తప్పు చేస్తున్నానని ఫీడ్బ్యాక్ తీసుకుంటే అన్న మీరు ముక్కు సూటిగా అంటారన్న, అందుకే ఎవరైనా పంపండి కానీ దయచేసి సుదర్శన్ గారికి మాత్రం పంపించొద్దు అంటున్నారు.
ఏ సంఘం అయితే రావద్దంటారో అదే సంఘానికి పోతాను నెక్స్ట్ బదిలీలో. ఎందుకంటే కోఆర్డినేటర్ నేనే బదిలీ చేసుకుంటాను బిషప్ గారితో చెప్పేసి. ఏ సంఘం అయితే సుదర్శన్ గారు వద్దంటారు అదే సంఘానికి వెళ్తాను. ఏ సంఘం అయితే ఆయన బోధించారో అదే సంఘానికి వెళ్తాను. ఏమి వాక్యం ముందున్నట్టు బోధించే బోధకులు వద్దా? పాలిస్ బోధ మనకు రాదు, ఉదికే బోధలే. పాలిస్ బోధలు బోధిస్తే ప్రభు ఏమంటాడు తెలుసా? నేను రోజు తెలుగు వాక్యం చెప్పమంటే నీవేంద్ర వెళ్ళి పాలిస్ బోధలు చేసావంటాడు. అప్పుడు నేను నమ్మకమైన దాసుడిని కాలేదు, పరలోకం నాకు ఉండదు. నేను పరలోకానికి పోవాలని దేవుడు ఏం చెప్తాడు అదే చెప్పాలి. నేను మీరు వింటారో విన్న తర్వాత వీళ్ళకి మీద ఉంటుంది. ప్రియులారా, దేవుని పిల్లలంగా తగ్గించుకున్న వారంగా ఉండాలి. ఇంకొక ప్రమాదం ఉంది ఇక్కడ. తగ్గించుకున్నవాడు తగ్గించుకుంటూనే ఉంటాడు, హెచ్చించుకున్నవాడు ఏం చేస్తాడు? తొక్కుతూనే ఉంటాడు. ఇలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. నేను ఆయా సంఘాలు తిరుగుతాను, అనేక సంస్థ వారితో నాకు పరిచయాలు ఉన్నాయి కనుక వాటి గారు మీ దగ్గర ఎలాగుందో ఏమో కానీ మీ అగాపేలో మా దగ్గర అయితండి మా నాయకులు మాకు తొక్కుతూ ఉంటారండి అని కొంతమంది చెప్తున్నారు. అది కూడా తప్పే. ఒక నాయకుడు మరొక నాయకుడు సిద్ధపరచాలి, ఒక సేవకుడు మరొక సేవకుడు సిద్ధపరచాలి. నేను అతిశయంగా నేను చెప్పడం లేదు. మా అగాపే గాసుల టీంలో నేను ఎంత ట్రైనింగ్ చేసినా, ఎంత చదువుకున్నా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా, నేనుండగానే మా రమేష్ మాట్లాడమంటాను. ఏమంటే మోహన్ గారు? నేనుండగానే మోహన్ గారు మాట్లాడమంటాను. నేనుండగానే దారయ్య గారు మాట్లాడమంటాను. నా యొక్క ఉద్దేశం ఏంటంటే నేను తయారైనట్లు వీరికి తయారు చేయాలనేది నా ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. నేను ఇతరుల దగ్గరికి వెళ్ళి ప్రకటించినట్టు నాతో ఉన్న నా సోదరుడు ప్రకటించాలనేది నా ఉద్దేశం. నాయకుడైన వాడు లేదా సేవకుడైన వాడు లేదా సంఘ పరిచారకుడైన వాడు ఇతరులను తొక్కకూడదు. ఇతరులను ఏం చేయాలి? అప్లిఫ్టింగ్ చేయాలి. ఇతరులను పైకి లేపాలి. ఇతరులను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తేవాలి. చాలా మంది బోధించే బోధ ఏంటో తెలుసా? తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. కనుక ఇవాళ ఏంటంటే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపబడిన వాడు తగ్గింపబడతాడు అనే మాట చూపించి మీరు అక్కడే ఉండాలరా, మేము ఇక్కడే ఉండాలరా లేదు. వాక్య క్రమం కాదు అది. దేవుడు నిన్ను హెచ్చించాడు కనుక, దేవుడికి ఒక పరిస్థితులకు తెచ్చాడు కనుక కింది స్థాయిలో ఉన్న వారిని కూడా హెచ్చించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. క్రీస్తులో పరిచయుడు శుంకరుని చూసి తృణీకరించాడు. పరిచయుడు శుంకరుని చూసి ద్వేషంతో చూశాడు. పరిచయుడు శుంకరుని చూసి ఏమన చేశాడు. కానీ శుంకరి ఒక సూత్రం నేర్చేశాడు. తగ్గించుకుంటే ప్రభు నాకు క్షమిస్తాడని ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా, ఆ పరిచయుడు చెబుతున్నది అన్ని కూడా నిజమే నాయన. నాలో నీతి ఏమీ లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందులో నేనున్నాను నాయన, పాపుల గుంపులో నేనున్నాను కనుక నీవు నన్ను క్షమించు. ఎప్పుడైతే తగ్గించుకుని ప్రార్థన చేశానో దేవుడు ఆయన పాపాలు క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, సుంకిని తగ్గింపు జీవితం. కొంతమంది తగ్గించుకున్న వారి సందర్భాలు బైబిల్లో చూపించేది ముగించేస్తాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా పాపినైన నన్ను క్షమించు అని మనం అనడంలో మనం పాపులం అని కాదు. కానీ దేవుని దృష్టిలో మనం తగ్గించుకున్న వారము. ప్రభువా పాపినైన నన్ను క్షమించు అంటే పాపి అయితే మనం పరలోకానికి వెళ్ళము, అది 100% కరెక్టే. కానీ పరిశుద్ధమైనప్పటికీ ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు, మనము అసంపూర్ణమైన పరిశుద్ధులు. అందుకే పౌలు అంటాడు, అనుదినము అనుక్షణము వాక్యం అనే ఉదక స్నానం చేత మీరు పరిశుద్ధపరచుకోండి. ప్రతి దినము ఆయన సారూప్యంలో మార్చబడాలి. ప్రతి దినము ఆయన రక్తంతో కడగబడాలి. ప్రతి దినము ఆయన వాక్యంతో కడగాలి. ప్రియులారా, కడగకూడేది ప్రతిదినం జరగాలి. ఒకసారి కడగబడ్డాను, ఒకసారి బాప్తిసం పొందాను, ఒకసారి పాపక్షమాపణ పొందాను, నేను పరిశుద్ధుడు అని అంటే నీవు భూమి మీద ఉన్నావు. నీకు శరీరం ఉంది, రక్తం ఉంది, మాంసం ఉంది. రక్త మాంసములు కలిగిన ప్రతి ఒక్కడు శరీరాశ కలిగి ఉంటాడు, నేత్రాశ కలిగి ఉంటాడు,
జీవిపు డంబం కలిగి ఉంటాడు. ఈ మూడు నాకు లేదు అంటే ఆయన దేవుడైన ఉండాలా, దయ్యమైన ఉండాలి. రక్తమాంసములు కలిగిన వాడు ఈ మూడు తప్పనిసరిగా వెంటాడుతూనే ఉంటుంది. అయితే మనం దేవుని పిల్లలమే, దేవుని రక్తం చేత కడగబడిన వారమే. ప్రభువా, నీవు పరిపూర్ణమైన పరిశుద్ధుడవు, నేను పరిశుద్ధపరచావు, నీకు వందనాలు. నీవు నిజ స్వరూపంలోనికి నన్ను మార్చండి అని అనుదినము తగ్గించుకుంటూ ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను క్షమించిన ఆయన, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అనే మాటలో ఏముందంటే అక్కడ తగ్గింపు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? తగ్గింపు కనిపిస్తుంది. మీరు గమనిస్తున్నారో లేదో? ఎవరైనా దేవుని సేవకులు ఆహ్వానించినప్పుడు వారు పెద్ద సేవకులైనా చిన్న సేవకులైనా నేను లేచి నిలబడతాను. గమనిస్తున్నారా? యూట్యూబ్లో కూడా చూడండి, మెసేజ్ చాలా మంది వీడియో తీశారు. ఎవరైనా స్పీకర్ వస్తే, ఎవరైనా సేవకులు వస్తే నేను లేచి నిలబడతాను. ఎందుకంటే ఒకరు వచ్చినప్పుడు ఆయన హెచ్చించాలా, ప్రభువులో నేను తగ్గించుకోవాలి. ఇది ఎవరి మాదిరిగా నేను తీసుకుంటున్నానంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అన్నారు, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నిజానికి యోహాను గారు 6 నెలలు పెద్ద, అవునా కదండి? 6 నెలలు పెద్ద. యేసు ప్రభు 6 నెలలు చిన్న. కానీ యోహాను అంటున్న మాట ఏంటంటే, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎందుకంటే పిల్లరా, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారు. విశ్వాసులకు తండ్రి అని ఎవరిని అంటామండి మనం? ఎవరిని అంటాం? గట్టిగా చెప్పాలా? అబ్రహాం గారు. కరెక్టేనా? వెరీ గుడ్. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. మన అందరికీ, విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాం గారు. అయితే అబ్రహాం గారు ఎంత గొప్పగా అనుకోవాలి, ఎంత గొప్పగా చెప్పుకోవాలి. అబ్రహాం గారు దేవుని పిలుపు అందుకుని వచ్చినటువంటి వాడు. దేవుడే స్వయంగా పిలిచారు. ఆ అబ్రహాం గారు దేవునితో మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే పిల్లరా, 18వ అధ్యాయం ఆదికాండం 27వ వచనం దయచేసి చదవండి. 18:27. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను అంటున్నాడు. అబ్రహాం ఏమంటున్నాడు? నేను బూడిదయు ధూళియునైన నేను అంటున్నాడు. నిజంగా అబ్రహాము బూడిద? నిజంగా ధూళ? కాదు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము గొప్పోడు, అబ్రహాము దేవుని చేత పిలువబడిన వాడు. కానీ ఎంత గొప్పోడు, ఎంత ధనవంతుడైనా, ఎంత ఆశీర్వదింపబడిన వాడైనా దేవుని దగ్గర ఏమంటున్నాడు? ధూళియు బూడిదయునైన నేను అంటున్నాడు. తగ్గించుకుంటున్నాడు. విశ్వాసులకు తండ్రి కదండి. విశ్వాసులకు తండ్రి అయితే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అబ్రహాము. అలాంటి అబ్రహాము మన తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నేను ధూళిని బూడిదను అంటున్నాడు. బూడిద సౌర భాషలు ఏమంటారు? కుమామ. ధూళి అంటే సౌర భాషలు ఏమంటారు? ధూళి అంటారు అనుకుంటా కదా. అంటే తగ్గించుకుంటున్నాడు. నేను ధూళియు బూడిదయునైన నేను అని తగ్గించుకుంటున్నాడు. అబ్రహాము గారు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? తగ్గించుకున్నాడు. సరే, ఎజ్రా గారి దగ్గరికి వెళ్తాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గారు ఏమైనా తగ్గించుకున్నాడో చూద్దాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదవండి ప్రియులారా. 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా పితరులకు పైగా ఎచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఎజ్రా గారు అంటున్నారు, నేను సిగ్గుపడి ఉన్నాను, నేను సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను అంటున్నాడు. ఎజ్రా ఎవరో తెలుసా మీకు? ఎజ్రా ఎవరో తెలుసా మీకు? ఎజ్రా ఒక యాజకుడు.
యాజక కుటుంబంలో నుండి వచ్చిన వాడు. అంతేకాదు ధర్మశాస్త్రమును స్పష్టంగా చదివి పరిశీలించినటువంటి వాడు. అంత పెద్ద దైవజనుడు ఏమంటున్నాడు? సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను అంటున్నాడు. 6వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 10వ వచనం చదవండి ప్రియులారా. 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం చదవండి ప్రియులారా. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. చాలా తమ్ముడు, ఎజ్రా ఇటువంటి వాడు, దేవుని వాక్యాన్ని పరిశోధించువాడు. ఎజ్రా ఇటువంటి వాడు, దేవుని వాక్యాన్ని పరిశోధించి ప్రజలకు నేర్పేవాడు. ఎజ్రా ఇటువంటి వాడు, ఆయన దృఢ నిశ్చయం చేసుకుని దేవుని యొక్క వాక్యం ప్రకారం నడిచినటువంటి వాడు. ఆయన ఒక శాస్త్రి. 11వ వచనంలో ఆయన ఒక యాజకుడు. అంతేకాదండో 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. దేవునికి స్తోత్రం. నిపుణుడు అంటారా? ప్రవీణతని ఏమంటారు? మరొక పదం తెలుగులో సబ్జెక్టు కలిగిన వాడు. ప్రధాన యాజకుడు, శాస్త్రి, ప్రజలకు ఉన్నట్టు బోధించేటటువంటి యాజకుడు ఏమంటున్నాడు? సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను అని దేవునితో అంటున్నాడు. అంటే ఎజ్రా పాపం చేశాడని కాదు. ఎజ్రా పరిశుద్ధుడుగా జీవించినా కానీ దేవుని దగ్గర ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకున్నాడు. హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడనే వాక్యాన్ని బట్టి వారు ఏం చేసుకుంటున్నారు? అబ్రాహాము గారు తగ్గించుకున్నారు, ధూళియు బూడిదయునైన నేను అన్నాడు. యోబు గారు తగ్గించుకున్నాడు, నేను సిగ్గుపడి భిన్నుడనై ఉన్నానని. సరే, ఎజ్రా గారు తగ్గించుకున్నారు, సిగ్గుపడి భిన్నుడనై ఉన్నానని. యోబు గారు ఏమంటున్నారు ఒక్కసారి చూద్దాం. యోబు గారు ఏం చేస్తున్నారు, ఏం చెప్పాలి ఒకసారి పరికరిద్దాం. చాలా రోజులు అయిపోయింది కదా. ఓకే, యోబు గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాలు దయచేసి చదవండి పిల్లరా. యోబు గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఇంటికన్నాక రాసుకొని ఇంటికన్నాక చదవండి పిల్లరా. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇలాగ జవాబు చెప్పాడు. సిద్ధగించుము, నేను నీసుడను. ఏమంటున్నాడు? నేను నీసుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుని ఉందును. అంటే ఇక నేను మాట్లాడడానికి వీలు లేదు, నీ దగ్గర నేను మౌనంగా ఉండడం చాలు. చాలా మంది ప్రార్థనలో దేవునితో గొడవ పడతారు. నీవు అది ఇస్తాను ఇది ఇస్తానన్నావు, ఏంటి సంగతి ప్రభువా ఏంటి అని దేవునితో గొడవ పడతాం. దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఏమండి, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మీరు అనుకుంటే చేసేస్తారు సార్, పెద్ద వింతేం లేదు సార్, మీరు అనుకుంటే చెతికిలేస్తే అయిపోతుంది సార్, మీరు చెప్పేస్తే అయిపోతుంది సార్ పని అని అంటే, చేయండి అయ్యా చేసిన తొందరగా అని ఎందుకు ఇంతవరకు ఉంచారంటారు. అంటే చెప్పేదాని మీద ఉంటుంది. ఏందయ్యా ఆఫీసర్ ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు, చేయొచ్చు కదా అన్నాం అనుకోండి, ఒక్కరోజు అవ్వాల్సిన పని 4 రోజులు తిప్పుతాడు. అలాగే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడితో గొడవ పడకూడదు. ప్రభా నీకు గొప్ప దేవుడు కదా, ప్రభా నేను అడగకపోయినా ఇచ్చేస్తావు తండ్రి అన్నాం అనుకోండి, అమ్మ బాబు నా కుమారుడు నాకు చెత్త మాట అంటుంటే అని కరిగిపోయి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. తాళాలు తెలియక చాలా సార్లు ఇబ్బంది పడుతుంటాను. మన మా అబ్బాయికి నామకరణం జరిగింది. నేనేమో సింపుల్గా చేద్దామని ఆలోచిస్తున్నా, మా తమ్ముడేమో కొంచెం పెద్దగా ఆలోచిస్తున్నాడు. నేనేమో అక్కడక్కడే పిలుద్దాం అనుకున్నా, ఆయన అందరినీ పిలుద్దామని ప్లాన్ చేస్తున్నాడు. ఆయనతో పాటు మా నాన్న మళ్ళీ చెయ్యెత్తాడు. అట్టెట్టవుతాదరా, అందరి బంధువులు ఉన్నారు, కేవలం గురుసులతో సిద్ధమంటావు ఏంటి, ఏమనుకుంటారు నువ్వు కోఆర్డినేటర్ కదా అన్నాడు. అయ్యో బాబు కోపం వచ్చినట్టున్నారా బాబు అని నేను కొంచెం భయపడ్డాను. ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను, ప్రభువా నాకైతే డబ్బులు లేవు,
ఆయన నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. అడగకపోయిన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభు నువ్వు ఇచ్చేస్తావని ప్రార్థన చేశాను. అద్భుత రీతిగా దేవుడు ఇచ్చేశాడు. దేవుని దయ వలన అప్పు లేకుండా ప్రోగ్రాం జరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సపోర్ట్ కూడా దేవుని నామమున పరిచయం. అదే దేవుని దగ్గర కొన్నిసార్లు ఇట్లా తీసుకోవాలంటే ప్రియులారా, మనం దేవుని పొగడి ఆయన దగ్గర ఉన్న ధనాన్ని దోసుకోవాలి. దోసుకోవడం తెలియాలి మనకు. దొంగలించకూడదు, దోసుకోవడం తెలియాలి. ప్రభువా ఇది నాకు అవసరం లేదు కానీ ఇచ్చేస్తా, నాకు తెలుసులే అన్నమాట. తీసుకోండా అంటాడు, అంతే. ఏమన్నాడు? తీసుకో అంటాడు. కనుక ప్రియులారా, దేవుణ్ణి హెచ్చించి మనం తగ్గించుకొని దేవుని దగ్గర ఉన్న ధనాగారం అంతా లాగేయాలి. దేవుని దగ్గర సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దేవుని దగ్గర. తీసుకోవడం మనకి చేత కాక దేవుడితో గొడవ పడుతున్నాం. ఇస్తానన్నావు కదా, ఏడ్సంత ప్రభు, ఆడగిచ్చావు, ఈరిగిచ్చావు, కైసర్ గారికి ఇచ్చావు, ఆయన కొత్త పడుకున్నాడు, ఈ నాకేమో లేదు, ఎప్పుడు ఉన్న సేవ చేస్తున్నాను, ఆ పాస్టర్ కారు ఇచ్చావు, నాకు కారు లేదు అని అవుతుందా? ప్రసాద్ గారు కారు ఇచ్చావు, నాకు పండించావు, ఏంటి ప్రభు అంటే అవుతుందా? ప్రసాద్ గారి లెవెల్కు, ప్రసాద్ గారి స్థాయికు ఆయన కారు ఇచ్చాడు, నా లెవెల్కు, నా పరిస్థితికి నాకు బండి ఇచ్చాడు. అవసరమైతే దేవుడు ఇచ్చేస్తాడు. ఏమో మీ ద్వారా నుంచి వచ్చేవి కాదు. ఈ మాట అనేసరికి అందరి ముఖాలు మారిపోయినాయి. ఇప్పుడు నిజంగా పాస్టర్ గారు అడిగేస్తాడని, మీరు కారు ఇస్తామని వెంటనే చేయలేదు, ప్రస్తుతం అవసరం లేదు, ఎప్పుడైనా ఇవ్వండి, ఇప్పుడైతే వద్దు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది మనకు కక్కుర్తి ప్రార్థన ఏంటంటే, అలానోడికి అల్లాడికి ఇది ఉంది, ఇల్లుడికి ఇది ఉంది, ఆ అమ్మగారికి అది ఉంది, ఈ అమ్మగారికి ఇది ఉంది, నా భార్యకి లేదు, నాకు లేదు ప్రభువా అని శివురులో అంటాం. అంటే దేవునికి ఇండైరెక్ట్గా తిడుతున్నాం అన్నమాట. ఏమండి? దేవుని దగ్గర మనం తీసుకునేది రాక ఆలస్యమవుతుంది. దేవుని దగ్గర ఒక జీవనాలంటే, ప్రభువా ఫలానా అవసరంతో ఉంది నాకు, అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించి వాటిని అన్నింటికంటే నువ్వు అత్యధికంగా ఇస్తానన్నావు కదా ప్రభు, నువ్వు ఇచ్చేస్తావు ప్రభు అన్నావు అనుకో, దేవుడు పరలోకంలో చల్లగా అయిపోయి తదాస్తు అంటాడు, అంతే. ఏమన్నాడు? తదాస్తు బిడ్డ దీవించను పో అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర జ్ఞానయుక్తంగా మనంతటా మనం తగ్గించుకుని వచ్చి ఉన్నదంతా కూడా, దేవుని దగ్గర ఉన్నదంతా కూడా తీసుకోవాలి. ఎవరి ఒక మాట అంటాను, మీ సంపాదన మీ పిల్లలకి ఇస్తారా బయట వాళ్ళకి ఇస్తారా చెప్పండి? ఉన్న మాట చెప్పండి. అవునా? మీ సంపాదన మీ పిల్లలకి ఇస్తారు కదా. దాన్ని అందరూ అంగీకరించడం వారందరికీ అనగా దేవుడి పిల్లలకు అక్కడకు అధికారం అనుకునిపబడిన ఉన్నప్పుడు దేవుడికి కలిగేది మనది కాదు, ఎవరికవుతుందండి. అవునా కదా? కాకపోతే అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది. మా చిన్నమ్మాయి ఉంది, ఆమె బెదిరించినట్టు అడుగుతుంది, డాడీ చెప్తే అంటారు. మా పెద్దమ్మాయి అది చూసి చాలా తిరిగి వచ్చి ఏమంటుంది అంటే, నా కోసం బెదిరించి వచ్చి, డాడీ వాక్యం బాగా చెప్పారా డాడీ, వాక్యం బాగా చెప్పారా డాడీ? బాగా చెప్పారు నాన్న. ఎంతమంది వచ్చారు డాడీ? చాలా మంది వచ్చారమ్మా. అన్నీ ఎలుగుతుంది, అన్నీ అయిపోయినాయి. డాడీ నాకు పొలాంది కావాలా, అయినా డబ్బులు లేకపోతే వద్దులే అనేస్తారు. అది పొలాంది కావాలా, డబ్బులు లేకపోతే వద్దులే. చూసారా సైకాలజీ? చూసారా అక్కడ? నన్ను పొగిడి తీసుకోవడం అన్నమాట. అలాగన్నప్పుడు డబ్బులు లేకుండా ఎట్టెట్లో సిరులన్నీ లెక్క పెట్టుకున్నారు, తప్పదు. మా పెద్ద చిన్న అమ్మాయి ఉంది, డాడీ చెప్పండి కదన్నా మర్చిపోయారండి, మీరు ఎప్పుడు అంతే డాడీ చెప్తే మర్చిపోతారు మీరు అంటారు. మరి రేపు మా కొడుకు ఏమంటాడో తెలియదు. నన్ను పొగడి తీసుకుంటాడో తన్ని తీసుకుంటాడో. మీరు అందరూ ప్రార్థన చేయండి, నన్ను పోషించినట్టు, సేవ వచ్చినట్టు, సేవలో సహకరించినట్టు. ఏమండి? మన ఇంటిలోనే 2 రకాల గుంపులు ఉన్నట్టు ఈ శ్వాసం కూడా 2 రకాల గుంపులు ఉంటారు. దేవునితో గొడవపడే గుంపు, దేవుని యొద్ద నుండి ప్లీజ్ చేసుకుని సంతోషపరిచి తీసుకునే గుంపు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, నేను నీచుడను అంటున్నాడు. అసలు యోబు గురించి దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం ప్రియులారా. 1వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. యోబు నేను నీచుడను అంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు ఆయన. కానీ యోబు గురించి ఏమంటున్నాడు దేవుడు చూద్దాం. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి స్తోత్రం. యోబు ఇటువంటి వాడు, చెడుతనమును విసర్జించిన వాడు.
కానీ ఎందుకు మరి నేను నీచుడు అన్నాడు అంటే అక్కడ తగ్గించుకుంటున్నాడు. హెచ్చింపబడడానికి తగ్గించుకుంటున్నాడు ఆయన. 7వ వచనం చదువుదా. 8. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. అతడు దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ పాస్టర్ గారు చెప్పడం లేదు. ఏమండి, ఒకసారి బిషప్ గారు ఒక పెద్ద దైవజనుడి దగ్గర ఈజ్ వెరీ హంబుల్ పర్సన్ అని నాకు చెప్పారు. హంబుల్ పర్సన్ అనేసి ఓవర్ ఎట్లా ఉబ్బిపోయాడు. నన్ను చదివించిన బిషప్ గారు ఈయన చాలా ధీరుడు, సాత్వికుడు, నెమ్మదస్తుడు, పరిచయం చేసేవాడని చెప్తే ఉబ్బిపోతే, దేవుడే చెబితే మన గురించి ఎంత ఉబ్బిపోతామో చూడండి. అవునా? ఈజ్ వెరీ హంబుల్ పర్సన్ పాస్టర్ సుదర్శన్ అని పరిచయం చేశారు. హంబుల్ అంటే ఏంటి అమ్మా, ఏమైనా ఐడియా ఉందా మీకు? హంబుల్ అంటే ఏంటి తెలుగు? ఇనియము గలవాడనా? ఇక తప్పు చెప్పకండి, ఎందుకంటే లైవ్లో చూస్తారు. మనకేమో సగం వచ్చి సగం రాని ఇంగ్లీష్ కదా. దీనుడు, ఇతడు దీనుడు అనేసరికి నాకు ఎక్కడ లేని ఏమంటారు సోరుడు బియ్యం పొంగులాగా అయిపోయింది. అయ్యగారు నన్ను గుర్తించారని. అవును, ఆటోమేటిక్ సంతోషం కలుగుతుంది. పెద్దయ్య గారు బిషప్ గారు నన్ను గురించి చెప్తేనే ఎంత హృదయమంతా నిండిపోతే సంతోషము. దేవుడే యోబు ఏమన్నాడు? యథార్థవంతుడు అంటే యోబు గారు ఎంత నిండిపోవాలో చూడండి. ఏమండి, దేవుడు ఏమంటున్నాడు అంటే యోబు గురించి, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడి యొక్క వైభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు అంటూ అంతటితో ఆగలేదు. ఈతుడు వాడు భూమి మీద అతని వంటి వాడు ఏముందని, వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు అన్నాడు. ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇచ్చేసాడు చూడండి. ఏమండి, పెద్ద సబ్జెక్ట్ ఇచ్చేసాడు. అలాంటి యోబు గారు ఏమంటున్నారంటే నేను నీచుడు. ఇవన్నీ ఎందుకు అంటున్నారంటే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింప. ఇంకొక భక్తుని గురించి చూద్దాం. చాలా మంది ఉన్నారు, ఒక్కరిద్దరు చూపించి ముగించేస్తాను. యేసయ్య భక్తుడు, యేసయ్య ప్రవక్త. యేసయ్య గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం దయచేసి నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన మనసు పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూసి తిని. ఇతడు ఎవరు తెలుసు మీకు? ప్రవక్త. ఎవడితడు? ప్రవక్త. రేపు ఏం జరగబోతుందో చెప్పినటువంటి ప్రవక్త. సూటిగా మనుషుల ముఖాలు చూడకుండా దేవుని ముఖమును చూసిన ప్రవక్త. దేవునితో ప్రతిదినం మాట్లాడి ఫలాన్ని చెప్పమంటే ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేసిన ప్రవక్త ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అంటున్నాడు. ఇతడు పాపి అని కాదు, దీని అర్థం తగ్గించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు గారి గురించి ఒకసారి ఆలోచిద్దాం. అపోస్తలుడు పేతురు గారు లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ప్రియులారా. లూకా 5:8 చదవండి దయచేసి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. పేతురు గారు పాపాత్ముడా? ఒకప్పుడు బలహీనుడు, ట్రైనింగ్లో ఉన్నప్పుడు బలహీనుడు, అబద్ధాలు కూడా ఆడాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఒక ప్రసంగం చేస్తే 3000 మంది ఒకేసారి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రసంగం చేస్తే 3000 మంది, ఇంకొకసారి 5000 మంది.
ఏ ప్రజల మధ్య అయితే అబద్ధం ఆడాడో, ఏ ప్రజల మధ్య అయితే భయపడ్డాడో, అదే ప్రజల మధ్య నిలబడి మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏ యేసునైతే మీరు సిలువనిస్తారో ఆ యేసే నజరుడైన యేసు, ఆయన ద్వారా మీకు రక్షణ, భూమి మీద ఏ నామంలో రక్షణ లేదు అన్నాడు. ఆయన అంటాడు, తగ్గించుకుని మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక అపోస్తలుడి దగ్గరికి వెళ్తాం, పౌలు గారి దగ్గరికి వెళ్తాం. 1 కొరింథీ 15:9 వచ్చింది. 1 కొరింథీ 15:9 వచ్చింది. చదవండి పిల్లలు. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడను అనబడుటకు యోగ్యుడను కాను. ఈ మాట దేనికి సంబంధిస్తుందండి? తగ్గింపుకు సంబంధిస్తుంది. నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను అంటున్నాడు. నిజంగా అపోస్తలులందరిలో తక్కువ వాడా? అపోస్తలులందరిలో చివరి వాడు కావచ్చు, కానీ అపోస్తలులందరికంటే గొప్ప సేవ చేసిన వాడు. దేవునికి స్తోత్రం. ఎక్కువగా డబ్బులు కాసి పరిచర్యలో సాగిన వాడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు. చాలా సంఘాలు కట్టాడు. బెదిరింపబడినను, తరమబడినను ధైర్యం లేనివాడు కాదు, ఉపాయం లేనివాడు కాదు. ప్రియులారా, అలాంటి గొప్ప దైవజనుడు, అలాంటి గొప్ప సేవకుడు, అలాంటి గొప్ప ప్రసంగికుడు పౌలు గారు ప్రసంగికుడు అంట. అందుకే బర్నాబా గారు, బాబు నువ్వు నాకంటే బాగా మాట్లాడతావు కదా తమ్ముడు, నువ్వు మాట్లాడు, ఎవరైతేనండి నువ్వు మాట్లాడని. నిజంగా బర్నాబా ఎంత మంచివాడంటే ఆయన వెనక ఉండి, నాన్న పౌలు నువ్వు మాట్లాడు. నిజానికి బర్నాబా గారు సీనియర్. అపోస్తలులలో బర్నాబా గారు కంటే, పౌలు గారి కంటే బర్నాబా సీనియర్. అలాంటి సీనియర్ వ్యక్తి నువ్వు మాట్లాడు. ఈ రోజుల్లో చాలా మంది పెద్ద వారు మాట్లాడితే అందరూ రాసుకోండి, నోట్స్ తీయండి, అంతా తీయండి, పెద్ద మాటలు చెప్తారు. చిన్న సేవకుడు మాట్లాడితే వారు రాసుకోరు, అనుభవాలతో చెప్తారు. వాళ్ళు రాసుకోరు, పైగా పక్కన ఉన్నోడితో మాట్లాడతారు. ఇది కొంచెం నట్టడే చెప్తాడులే, అయినా ఈ వయసులో ఉన్నవారి మధ్య అలా చెప్పడం బాగలేదు అని మనం డిస్టర్బ్ చేస్తాం. ఏ వయసులో ఉన్నవాడు అయితే ఏంటి కావాలి? వాక్యమే కదా కావాలి మనకు. పెద్దవాడు మాట్లాడితే ఎట్లా అంటే అందరూ రాసుకోవాలంటాడు. చిన్న సేవకుడు మాట్లాడితే ఏమో రాసుకోరు. సరే కదా, కాలు మీద కాలు వేసుకుంటారు వాళ్ళని కొంతమంది బడాబాబులు. ఈ వాక్యం అందరూ పెడుతుంది కదా, కొంతమంది ఫోన్ కూడా చేస్తారు, నాకు తెలుసు, ఎందుకంటే నెంబర్ కూడా పెడుతున్నాను కదా. గుండె మీద చేతులు ఉంచుకుని చెప్పాలి ఎవరైనా నన్ను అడిగే ముందు. చాలా జరుగుతుంది. నిజమైన దేవుని సేవకుడు, నిజమైన విశ్వాసం, నిజమైన పరిచారకుడు, నిజమైన ప్రభుని ఎమిడించేవాడైతే చిన్నవాడు దేవుని వాక్యం చెప్పినా వినాలి, చిన్నవాడు దేవుని వాక్యం చెప్పినా రాసుకోవాలి. మీరు గమనిస్తున్నారో లేదో? మోహన్ రావు గారు మాట్లాడినా నేను రాసుకుంటాను ఫ్రెండ్స్, కైసర్ గారు మాట్లాడినా రాసుకుంటాను ఫ్రెండ్స్, మా రమేష్ మాట్లాడినా రాసుకుంటాను. దేవుడు ఎవరి ద్వారా ఏ కొత్త సంగతులు చెప్తాడని నిరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకు? ఎవరైతే ఎక్కువ నేర్చుకుంటారో వారు ఎక్కువ బోధించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు అంటున్నారు, అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను. ఆయనకు వచ్చినందుకు తక్కువ వాడయ్యాడా? కాదు, చాలా సంఘాలు కట్టాడు. కొరింథీ ఆయనతో స్వార్థ ప్రకటింపబడింది. ఎఫెసీ, ఫిలిప్పు, ఏమండి ఇలా చెప్పుకుంటూ పోతే పత్రికలన్నీ ఆయనదే. ఆయన అంటాడు, నేను తక్కువ. దాని అర్థం ఏంటి? తగ్గించుకున్నాడు. ఎందుకు? తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. హెచ్చించుకున్నాడు ఎవరు? ఇందాక చదువున్నాం కదా, పరిసయ్యుడు తగ్గింపబడ్డాడు, తగ్గించుకున్నాడు సుంకరి నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు చెప్పిన మాట ఒక మాట చూపిస్తాను మీకు.
ఇక్కడేమో నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను అన్నాడు. ఇంకో దగ్గర ఏమంటున్నాడు చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదవండి ప్రియులారా. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇంటి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించెను. అయ్యో అయ్యో అనే మాట ఎప్పుడు అంటాడండి? అయ్యో అనే మాట ఎప్పుడు అంటే దెబ్బ తగిలిన మీ కాలుకు ముళ్ళు మేకు గుచ్చింది అనుకోండి ఏమంటారు? అగ్గై అంటారు. మీరు సౌరభాస బైబిల్లో అగ్గై అనే మాట ఉంది. కరెక్ట్గా పలుకుతారు మీరు, ఎందుకంటే మనం సౌరభం కదా. అయ్యో అంటే గుండెలో బాధ ఉంటేనే ఆ మాట నొప్పి తగిలితేనే ఆ మాట పలుకుతాం. పౌలు గారు ఏమంటున్నారంటే ఇక్కడ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అదేనా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటే పౌలు గారు దౌర్భాగ్యుడు కాదు. ఒకప్పుడు దౌర్భాగ్యుడు కావచ్చు, ఒకప్పుడు నిందితుడు కావచ్చు, ఒకప్పుడు ఇంచుకుడు కావచ్చు, ఒకప్పుడు అంతకుడు కావచ్చు. ఆయన ఏమన్నాడంటే, ప్రభుని అంగీకరించి తిరిగనుక నేను కనికరింపబడ్డాను అన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అలాంటి పౌలు గారు ఏమంటున్నారు? అయ్యో నేను దౌర్భాగ్యుడను అంటే ఆయన దౌర్భాగ్యుడని కాదు, అక్కడ తగ్గించుకుంటున్నాడు. అపోస్తలులందరిలో తక్కువ వాడను అన్నాడు. తక్కువ అని కాదు, అక్కడ తగ్గించుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి. నా జీవితంలో హెచ్చించుకునే వాటి మీద మనం మనసు పెడుతున్నామా, తగ్గించుకునే వాటి మీద మనం మనసు పెడుతున్నామా? ఇంకొక మాట, తగ్గించుకుని నీ దగ్గర పరిచయం చేసినప్పుడు, తగ్గించుకుని నీ దగ్గర ఉన్నప్పుడు, తగ్గించుకుని నిన్ను ప్రేమించినప్పుడు నీవు రెచ్చిపోవద్దు. పౌలు గుర్తు చేసుకో, పేతురు గుర్తు చేసుకో, యెషయా ప్రవక్త గుర్తు చేసుకో, యోబు గుర్తు చేసుకో, ఎజ్రా యాజకుడు గుర్తు చేసుకో, విశ్వాసాలకు తండ్రైన అబ్రాహామును గుర్తు చేసుకో. వీరందరూ గుర్తు చేసుకుంటే నీవు కూడా తగ్గించుకుంటావు. లేకపోతే నీవు నేను మనం తగ్గించుకోలేము. కనుక క్రీస్తునందు ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకుందాం. ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మనం నీతిమంతులముగా తీర్చిదిద్దబడదాం. ప్రభు చేత హెచ్చింపబడదాం. దేవుడు నువ్వు దీవించను గాక. ఆమేన్. ఉన్న పాటన ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు ప్రియులారా, అనవసరంగా ప్రభు మనతో మాట్లాడలేదు. అనేక సార్లు హెచ్చించుకుంటున్నావేమో, నేను లేకపోతే సంఘం నడవదనుకుంటున్నావేమో, నేనుంటే నేను జరిగితాలు పరిచయాలనుకుంటున్నావేమో, అనేక సార్లు సంఘాన్ని గల్గులు చేస్తున్నావేమో, అనేక సార్లు డిస్టర్బ్ చేస్తున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను బట్టి తృణీకరింపబడుతున్నారేమో, నన్ను బట్టి తృణీకరింపబడుతున్నారేమో. వాక్యం చెప్పినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, పౌలుని జ్ఞాపకం చేసుకోండి, యెషయాను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తగ్గించుకుంటారో వారు దేవుడు హెచ్చిస్తాడు. ఈ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మళ్ళీ నీ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు తొక్కొద్దు, అది తప్పు. సమానంగా చూడు, నా జత పనివాడు అని పలుకు పౌలులాగా. ఈ మాట పలకడం చాలా మందికి ఇష్టం ఉండదు, చాలా మందికి కష్టం అనిపిస్తుంది. కానీ ప్రభు కోరుతున్నాడు, నీ ఒక విశ్వాసిగా నీతోటి విశ్వాసి నా సహోదరుడు అని ప్రేమించాలని, నా సహోదరి అని ప్రేమించాలని, నీతోటి పరిచారకుడు ఒక సహోదరుడుగా ప్రేమించాలని. ఆయన చెప్పింది ఏంటి, నేను చేసేది ఏంటి, అవసరం లేదని పక్కకు పెట్టకూడదు. మనం ఒకవేళ మనలో హెచ్చించుకునే స్వభావాలు ఉంటే ఈ సమయంలో తగ్గించుకుందాం. పరిచయుడు సుంకిడి తగ్గించుకున్నాడు, నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. దేవా, ఎక్కడైనా ఎప్పుడైనా నేను హెచ్చించుకున్నానేమో, దయచేసి నన్ను క్షమించు నాయన, దయచేసి నన్ను కడుగు నాయన అని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రభు మనతో మాట్లాడాడు, ప్రభు మనతో సంభాషించాడు. ఈ విషయంలో నేనైనా సరి చేసుకోవాలా, మీరైనా సరి చేసుకోవాలా? దేవుని వాక్యం 2 ఖడ్గం కలిగి
వాడి గల అరుణాచల ఖడ్గం కలదు. వాక్యం చెబుతున్న నాకైనా వాక్యం వింటున్న మీకైనా దేవుని దగ్గర ఒకటి సమానమే. ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో కూడా ఉంటారు. ఎవరు దిక్కులు చూడద్దు, ఎవరు అటు ఇటు చూడద్దు. పిల్లలు మనం ప్రార్థన చేసుకోవాలి. తగ్గించుకునే వాటి ఎంత మనసు ఉంచుదాం, హెచ్చించుకునే వాటి ఎంత మనం మనసు పెట్టకుండా మనంతటా మనం తగ్గించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతిమైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, నాలో మాలో ఎంచు వాటి ఎంత ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి. తగ్గుబాటి ఎంత మనసు ఉంచడానికి కృప చూపండి. నాయన నీ సన్నిధిలో మమ్మల్ని తగ్గించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, దోషములను మమ్మల్ని కడగండి, మా పాపములను కడగండి. అబ్రాహామును తగ్గించుకునే రీతిగా, ప్రవక్త అయిన యేసయ్యను తగ్గించుకునే రీతిగా, ఎజ్రాను తగ్గించుకునే రీతిగా, సౌలు పౌలును తగ్గించుకునే రీతిగా ప్రభువా మమ్మల్ని తగ్గించుకునే మనసుని మాకు అనిపించండి. ఎంచు వాటి ఎందుకు మనసు ఉంచకుండా తగ్గు వాటి ఎందుకు మనసు ఉంచి నీవు జీవించడానికి యేసు నామములో తండ్రి. దేవుడు నీకు దీవించి ఆశీర్వదించను గాక.